అందరికీ నమస్తేనండి. ఈరోజు జనవరి 9థ్. ఈరోజైతే మనం లూజింగ్ స్ట్రీక్ నుంచి ఒక విన్నింగ్ ట్రేడ్ అయితే పట్టుకున్నాము. సో, ఈరోజు ఫస్ట్ మనకైతే మార్కెట్ మళ్ళీ భయంకరంగా ఫాల్ అయింది. సో, ఈరోజైతే నా వ్యూ పుట్ సైడే ఉండింది. ఒక మంచి మూవ్‌మెంట్ అయితే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో, ట్రేడ్ అయితే చూపిస్తాను ఒకసారి. సో, ఇది మన పొజిషను. నా ఎంట్రీ వచ్చేసి 180, ఎగ్జిట్ వచ్చేసి 192. సో, మనకైతే ఒక 12 పాయింట్స్ అయితే క్యాప్చర్ అయ్యింది. సో, ఈ ట్రేడ్ భయంకరంగా అయితే ఎళ్ళింది మనం ఎగ్జిట్ అయిన తర్వాత. సో, మనం ఎంతైతే క్యాప్చర్ చేసామో అంతే మనది. దాని తర్వాత మనం ఎంత క్యాప్చర్ చేయలేదో అదంతా మనకు అనవసరం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మార్నింగ్ నేను ఫస్ట్ 9:30కి అలా ఎంట్రీ తీసుకున్నాను. 180 పైన నాకు నా లెవెల్ 1 అవర్ చూపిస్తాను ఆగండి. సో, ఇక్కడ నా 1 అవర్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో, నేను ఆ 1 అవర్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వంగానే 180 పైన అయితే ఎంట్రీ తీసుకున్నాను. 190 టార్గెట్ పెట్టుకున్నాను. 170 స్టాప్ లాస్. నా 190 అయితే హిట్ అయిపోయింది. సో, నేను ఇక్కడ టార్గెట్ అయితే బుక్ చేసేసాను. సో, సెకండ్ ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా! ఎందుకులే రిస్క్, సైడ్ వేస్ ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, సైడ్ వేస్ లేదు. భయంకరంగా అయితే మూవ్ అయింది. సో, ఈరోజు ట్రేడ్ అయితే మనది ఇది. సో, ఈరోజైతే మనం గ్రీన్‌లో అయితే క్లోజ్ అయ్యాము. ఇలానే ముందుకి కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను. రేపు మనకు ఒక మంచి వీడియో అయితే పడుతుంది. ఒక 5 సైకాలజికల్ పాయింట్స్ నేను సఫర్ అయిన ఈ ట్రేడింగ్ జర్నీలో నేను ఎలా అయితే సఫర్ అయ్యానో ఆ పాయింట్స్ అయితే నేను నోట్ డౌన్ అయితే చేసుకున్నాను. ఆ పాయింట్స్ నేను మీకు చెప్తానండి రేపు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను. థ్యాంక్ యూ. బై.